దేశము, ధర్మము, హిందుత్వం ప్రమాదంలో ఉన్నాయి. కొనవ పీరులో కోమాలోకి వెళ్ళి కొట్టుమిట్టాడుతూ ఉంటే మేము చేతులు అడ్డం పెట్టి మా భుజాల మీద బాధ్యత ఎత్తుకొని మా శక్తి వంచన లేకుండా సోషల్ మీడియాలో ఇతర మతాల మీద అరిచి గొడవ చేస్తూ అల్లర్లు సృష్టిస్తూ మైకు ముందు ఊగిపోతూ గొంతు అరిగిపోయేలాగా ఇతర మతాల వారిని తిట్టిపోస్తూ మా సనాతన ధర్మాన్ని బతికించుకుంటున్నాము, దేశాన్ని రక్షించుకుంటున్నాము అని చెప్పే మన భారతీయ వీరనారి సుంకరక్క ఒక ప్రవచనం చెప్తుంది. అద్భుతంగా ఉంది, విందాము. విన్నాక మన సుంకరక్కకు కాస్త మనుధర్మ శాస్త్రము వినిపించాలనుకుంటున్నాను. వినిపిద్దాం. అక్క ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు జవాబు చెప్తుందో లేదో చూద్దాం. మాదిగలు అని చెప్పేసి వాళ్ళని గుళ్ళకి రానియకపోయేది అని చెప్తుంటారు. అది వాళ్ళు మహాదిగలు అంటే వాళ్ళు ఒకప్పుడు బలిష్టంగా ఉన్న వాళ్ళందరినీ అన్ని కులాలలో నుంచి ఎంపిక చేసి వాళ్ళని ఊరవతలు పెట్టి ఊరుకు కాపలాగా ఉంచింది అనమాట. అయితే వాళ్ళు అక్కడ ఊరు బయట ఉండి ఊరు కాపలాగా ఉన్న మహాదిగలే పోను మాదిగలే. ఆ మాదిగల్ని ఊర్ల మీద దాడులు చేసినప్పుడు, ఇస్లాం దాడులు గాని, రజాకర్ల దాడులు గాని, బ్రిటిష్ క్రిస్టియన్ దాడులు అప్పుడు మీరు మతం మారండి, మీరు మారిపోతే మీరే మారిపోయిన తర్వాత మేమెంత అని ఊరంతా కూడా మారిపోతారు, మారమని అంటే వాళ్ళు మేము మారము అంటే అయితే మీరు చెత్త పాయికాన ఎత్తిపోయాలి అని అంటే మేము అదన్నీ ఎత్తిపోస్తాం కానీ మేము మతం మారము అని అట్లున్న వాళ్ళే మాదిగలు. అట్లున్న వాళ్ళే మనం ఇప్పుడు అనే సో కాల్డ్ పార్టీ పని చేసే వాళ్ళు, అట్లున్న వాళ్ళే ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్న పారిశుద్ధ్యం. అదండి విషయం. శంకరక్క ప్రవచనం అద్భుతం కదా. నభూతో న భవిష్యత్. శంకరక్క ఇంటే పిల్లలు ఉంటే ఈ చందమామ కథలు వాళ్ళు కూడా నమ్మరు. అక్కకి చరిత్ర మీద ఉన్న పరిజ్ఞానం అమోఘం. ఏ విషయానైనా సరే షుగర్ కోటేసి ఎంత అద్భుతంగా తిప్పి చెప్పేస్తుందో చూశారు కదా. పూర్వం అంట ప్రతి ఇంట్లో నుండి బలంగా ఉన్న వాళ్ళని కొంచెం సెలెక్ట్ చేసేవారట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఊరి చివర పెట్టి ఊరికి కాపలా గాయండి అని చెప్పేవారట. వాళ్ళు ఊరికి కాపలా కాస్తూ ఊరి చివరకు వచ్చి ఊరి చివర ఇంకొక ఊరు ఏర్పాటు చేసుకున్నారట. వాళ్ళ మీద రజాకారులు, క్రిస్టియన్స్, ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు మొత్తం దాడులు చేసి మతం మారమని హెరాస్ చేశారట. మేము మారము అంటే అయితే పాయకార దొడ్లు కడగండి అన్నారట. ఆ పాయకార దొడ్లు కడుక్కుంటూ ఉన్నారట వాళ్ళు. ఆ వృత్తి వాళ్ళు మాదిగలట. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒకటి పాండవుల సినిమా ఉండేది. దాంట్లో కుంతీదేవి పాండవులతో ఏకచక్రపురంలో ఉన్నప్పుడు అక్కడ ఒక స్టోరీ అనమాట. ఒక రాక్షసుడు ఊరి మీద పడి అందరం తింటూ ఉంటే అక్కడ రాజు ఒప్పందం చేసుకుంటాడు. ప్రతి ఇంట్లో నుండి బలమైన వాడిని ఒకరిని రోజు నీకు పంపిస్తాను, నువ్వు లంచ్ చేసేయి, ఊరికి వచ్చి ఊరి మీద పడకు అని. అలా రోజు కూడా అన్నం బండి తీసుకొని పోతాడు అనమాట. ఒకరోజు భీముడు వంతు వస్తుంది. భీముడు వెళ్ళి వాడిని ఫినిష్ చేసేస్తాడు రాక్షసుడిని. ఆ కథ మీ అందరూ తెలుసు కదా. దాంట్లో నుండి అక్క ఈ కథ కాపీ కొట్టేసింది. ఊరిలో ప్రతి ఇంట్లోనంట ఒక బలమైన వాడిని ఊరికి కాపలాగా ఇవని పెట్టారంట. ఊర్లో ఏమైనా వజ్రాల గనులు ఉన్నాయా, బంగారపు నిధి నిక్షేపాలు ఉన్నాయా, ఏమున్నాయని ఒక ఊరికి కాపలా గాయడని ప్రతి ఇంట్లో నుండి బలమైన వాడు కూడా పోవాలా? ఎంతమంది బలమైన వాళ్ళు కాపలాలు కాస్తారండి ఊరికి? ఎవరైనా సరే ఊరికి కాపలా కాసే డ్యూటీకి వెళ్ళిన వాడు కాపలా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఊరికి అవతల ఇంకొక ఊరు కట్టించుకోవాల్సిన పనేముంది? అక్క దగ్గర జవాబు ఉండదు. సరే మనందరిలో నుండి బలవంతుడు ఒకడు ఊరికి కాపలాకి వెళ్ళాడండి. వాళ్ళు మాదిగలు అయిపోతే మనందరం కూడా మాదిగలమే కదా. అప్పుడు అది శంకరక్క ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సరే వాళ్ళ మీద రజాకారులు, బ్రిటిష్ వాళ్ళు, ముస్లింలు అందరూ దాడులు చేసినా సరే వాళ్ళ మతం మారలేదంట. మరి ఇప్పుడు ఎందుకు మారుతున్నారు? అంబేద్కర్ కాలనీలకు పోయి చూడండి. ఎస్సీ ఎస్టీలు ఎక్కువ, మాలా మాదిగ సామాజిక వర్గంలో బంధువులు మొత్తం అందరూ చాలామంది క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు రజాకారులు లేరు, ముస్లిం లేరు, బ్రిటిష్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. అంటే అక్క ఏం చెప్పదలుచుకుందంటే తప్పు మాదేమీ లేదు, మేము ఈ అంటరానితనం, అంటెచ్చుకురిటీ, అస్పృశ్యత ఏదైతే ఉంటుందో అది మేము ఎప్పుడూ పాటించలేదు. అసలుకి మా హిందూ సమాజంలో అలాంటి రుగ్మతలు లేనే లేవు. మొత్తం అంతా ముస్లింలో, క్రిస్టియన్సో, బ్రిటిష్ వాడో, ఇంకొకడో వాడొచ్చి చేశాడు తప్ప మేమందరం పత్తి విత్తనాలమే అని చెప్పడానికి అక్కడ ట్రై చేస్తాం అనమాట. నిజంగా జ్ఞానవంతులైతే మనలో ఉండే లోపాలను మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే అంధభక్తులు అయితే ఏం చేస్తారంటే ఎన్ని తప్పులున్నా మొత్తం పక్కన వాళ్ళు చేశారు అని ఎదుటి వాళ్ళ మీద దొరలించి మనం సైలెంట్గా ఉంటాం అనమాట, తెలివిగా తప్పించుకోవడం. మత మార్పులకి కొంతవరకు క్రిస్టియన్స్, బ్రిటిష్ వాళ్ళు లేదంటే ముస్లిమ్స్ కారణం అయ్యి ఉండవచ్చు, నేను కాదని చెప్పడం లేదు. కానీ మనము కూడా 100% కారణం అంటాను నేను. హిందువులు కూడా మత మార్పులకి 100% కారణమే. మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇది మన ధర్మశాస్త్రం, మనుస్మృతి అని కూడా అంటారు అన్నమాట. కొందరికి ఇది పరమ పవిత్రమైన గ్రంథం. భగవంతుడికి మహాభక్తుడైన మనువు ఇది రాశాడు అని ప్రచారం చేశారు. కానీ ఎట్టి పరిస్థితులను మనువు రాయలేడు. ఎందుకంటే భక్తుడు అలాగ రాయడు. మరి ఈ గ్రంథరాజం, ఈ అమూల్యమైన గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఫక్తు కొలగజ్జిగాడు రాసి పడేసిన పుస్తకం ఇది. అంబేద్కర్ గారు ఈ పుస్తకాన్ని ఒకసారి తగలేశారట. నాబోటి వాళ్ళు ఈ
ఈ పుస్తకాన్ని 100 సార్లు తగిలేసినా కూడా తప్పు ఉంది అనేసి అనుకోవడం లేదండి. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకంలో రాసిన రాతలు మొత్తం నేను చదవలేను, కొన్ని ఆనుమత్యాలు మాత్రం చదివి ఇదంతా చదవాలంటే కూడా గుండె బరువై కన్నీరు వచ్చేస్తాను అనమాట. అలా ఉంటుంది. శూద్రుడు ఎలా బ్రతకాలి వీళ్ళు రాసిపడేసారు పుంఖాలుగా. అందులో ఏదో జస్ట్ మీకు 2-3 చెప్తానంతే. మీరు కూడా స్క్రీన్ మీద కూడా గమనించండి. స్వర్గలోక ప్రాప్తి కొరకు జీవిక కొరకు శూద్రుడు బ్రాహ్మణ శుశ్రూషమే వనరింపవలయను. బ్రాహ్మణ శుశ్రూషకుడు అనే పేరు వడయుటయే శూద్రునికి జన్మ సాఫల్యము. స్వర్గము దక్కాలి అంటే, తన జీవితము అద్భుతంగా ఉండాలి అంటే, తన జీవనానికి ఒక సాఫల్యం లభించాలి అంటే శూద్రుడికి బ్రాహ్మణ శుశ్రూష అంటే బ్రాహ్మణుడి దగ్గర పడి ఉండి సేవ చేయడం మాత్రమే ఏకైక మార్గమట. అలా ఉంటేనే స్వర్గం దొరుకుతుందట. నేను బ్రాహ్మణుడికి సేవకుడిని అనేసి చెప్పుకోవడమే శూద్రుడికి జన్మ సాఫల్యం కలిగించే విషయమట. ఆ కింద కనుక శూద్రుడు ఇతర వృత్తుల కంటే కూడా అంటే తనకి ఏదైనా మంచి కడుపు నుండి వృత్తులు ఇంకేమైనా ఉన్నా కూడా వదిలేసుకొని బ్రాహ్మణ శుశ్రూషయే ఉత్తమ కార్యము అని శాస్త్రములలో విధింపబడి ఉన్నవట. ఇవి కాక ఇతర కార్యాలు ఎన్ని చేసినా కూడా మీరు నిష్ఫలాలే. అంటే తను బ్రతకడానికి భార్య బిడ్డలను పోషించుకోవడానికి ఇంకొక పని చేసినా కూడా ఆ పని వల్ల స్వర్గం కానీ జీవిత పరమార్థం కానీ సిద్ధించదు. బ్రాహ్మణుడి కాళ్ళ దగ్గర పడి ఉండాలన్నమాట. వాళ్ళ బతుకు ఎలా ఉండాలి వీళ్ళు గీసేశారు. నెక్స్ట్ అట్లు శుశ్రూష చేయునట్టి శూద్రునకు పరిచర్య యందలి సామర్థ్యమును పనులయందు ఉత్సాహమును వాడు భరింపవలసిన పుత్రధారాదులను గమనించి తన ఇంటి నుండి వాని జీవకును కల్పించవలేను. అలాగ తన కాళ్ళ దగ్గర పడి ఉన్న శూద్రుడు గట వాడికి ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఉంటారు, వాళ్ళు బతకాలి కదా. కాబట్టి ఎంతో కొంత శూద్రుడు మొహాన పడేయాలి, వాడి చేతుల్లో వేయాలి. ఏం వేయాలి అది కూడా రాశారు ఆ కింద. స్వాశ్రితుడైన అంటే తనను ఆశ్రయించి ఉన్న శూద్రునికి భోజనానంతరం మిగిలిన అన్నము అంటే మనం తిన్నాక మిగిలిపోయిన అన్నమో కూరలో పచ్చళ్ళు ఉంటాయి కదా సద్దన్నాలు, అవి బ్రాహ్మణులు వసగవలేను. అది పడేయాలి వాడి మొహాన. ప్రాత కలిగిన బట్టలు అంటే పాతవి చినిపోయినవి మన వాడని బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు వేసి కట్టుకోరా పండుగ చేసుకోవాలన్నమాట. ఉడుపులు తరకలకు ధాన్యములు వసగవలేను. అర్థమైందా? తరకలు అంటే ఇప్పుడు మనము వీటిని ఏమంటాము నూకలు అంటాం అన్నమాట. నూకలు పడేయాలి వాడి మొహాన. రే గంజి కాసుకోబో ఈ పూట అని. నిన్నటి వరకు మనం కూడా నూకలే కదండి వాళ్ళకి ఇచ్చింది. మన దగ్గర ఏదైనా పని చేయడానికి వస్తే ఇదిగోరా నూకలు గంజి కాసుకోపో అని నూకలు ఇచ్చి పంపించాం. వాళ్ళు గంజే కదా తాగింది. దాదాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి వాళ్ళకి ఏదో రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి స్కూళ్ళు పెట్టి చదువు చెప్పి ఒక తరం ఈ మధ్య ఒక తరం నుండే కదా వాళ్ళకి కాస్త డెవలప్ అయింది. రేషన్ బియ్యం ఇచ్చి ప్రభుత్వాలు కాస్త వాళ్ళు అన్నం వండుకుంటున్నారు. రేషన్ బియ్యం రాకముందు వాళ్ళు మన దగ్గర తీసుకుపోయి మన ఇళ్లలో తీసుకెళ్ళి నూకలే కదా గంజి కాసుకొని కదా వాళ్ళు తాగారు. ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందనమాట. నీ దగ్గర పనిచేస్తున్న వాడికి నూకలు పడే గంజి కాసుకొని తాగుతాడు. అసలు శూద్రుడు అనేవాడు ఏం తినాలి అది కూడా రాశారండి. ఇంకా దుర్మార్గమైన విషయాన్ని చదివి వినిపిస్తాను. ధర్మశాస్త్రాభిజ్ఞుడు కాకపోయినను కేవలం జాతి మాత్రముచే బ్రాహ్మణుడైనను రాజునకు వ్యవహార పరిశీలకుడై ఉండవలేను. అంటే ఏమాత్రం ధర్మశాస్త్రాలు చదవకపోయినా సరే, సొంఠ అయినా సరే, ధర్మశాస్త్రాల పట్ల ఏమాత్రం అభిరుచి లేనివాడైనా సరే, కులం చేత బ్రాహ్మణుడైతే రాజు దగ్గర ఉండి రాచరిక వ్యవహారాన్ని కూడా పరిశీలించాలంట. ఒకవేళ కులం చేత ఉన్న బ్రాహ్మణుడు దొరకపోతే అట్లు కానేలా యోగ్యుడైన క్షత్రుడినైనను, ఆ క్షత్రుడు కూడా దొరకకపోతే యోగ్యుడైన వయస్సుడైనను ధర్మ ప్రవక్తగా ఉంచవచ్చును. కానీ శూద్రుడు అట్టి ధర్మ ప్రవక్తగా ఉండరాదు. కావున ప్రయత్నపూర్వకముగా నృపాలురు శూద్రుడిని ధర్మ ప్రవక్తగా నిర్మించరాదు. శూద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మశాస్త్రాలు చదివే అర్హత లేదు. ఏమాత్రం ధర్మశాస్త్రాల జ్ఞానం లేకపోయినా సరే బ్రాహ్మణ పుట్టక పుడితే చాలు మీ దగ్గర పెట్టేసుకోండి. మీ వ్యవహారాలు, మీ రాచ వ్యవహారాలు అప్పచెప్పండి. శూద్రుని మాత్రం దూరం పెట్టండి. వాడికి ధర్మ గ్రంథాలు ముట్టుకునే అవకాశం కూడా లేదు, అసలు ఆ అర్హత లేదు. ఇవన్నీ శూద్రులకే. మనం మాలామాదిక బంధువులని పంచములు అంటాం. ఇంకా వాళ్ళ బతికి ఇంకా దారుణం. శూద్రుడు బతికి ఎలా ఉంటే ఇంకా చూడండి, మనము ఆడవాళ్ళకు కూడా అక్షంతరేయాలి కదా. అలా సనాతన ధర్మంలో స్త్రీలను అంత గౌరవిస్తారని చెప్తారు, గౌరవిస్తారు. కానీ మన ధర్మశాస్త్రం మాత్రం గౌరవించదు. స్త్రీల గురించి ఎంత అన్యాయంగా రాశారో చూడండి. శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నవాడు భ్రష్టుడవుతాడు అని అత్రి మహర్షి గౌతమ్ మహర్షి అన్నారట. అది బ్రాహ్మణ విషయం. బ్రాహ్మణుడు ఎవడైనా శూద్ర స్త్రీని అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాడు భ్రష్టుడైపోతాడు అని అత్రి మహర్షి గౌతమ్ మహర్షి చెప్పారంట. శూద్ర స్త్రీ యందు పుత్రోత్పత్తి గావించుటచే అంటే పిల్లల్ని కంటే పతితుడైపోతారు అనేసి సౌనక మహర్షి క్షత్రియులతో చెప్పాడట. శూద్ర కన్య యందు పుట్టుట చేత పతితుడవుతారు ఎవరైనా సరే అని భృగు మహర్షి వయస్సులకి చెప్పారట. అంటే
తక్కువ కులంలో స్త్రీలు అంటే వీళ్ళకి ఎంత లెక్కలేంతనమో. ఈ అరుంధతి దేవికి వర్తించదా ఇది? వశిష్ఠుడి భార్య అరుంధతి. ఇలాగా ఈ పుస్తకంలో ఇంకెంతకుమించి చదవలేనండి, లెక్కలేనండి. మరలా ఇంకో పార్ట్ ఎప్పుడైనా చేసుకుందాం, కొన్ని నానిముత్యాలు వదులుతాను ఈ బుక్లో నుండి. మరలా మన అక్క ఇలాంటి ఇంకొందరు భజన బ్యాచ్ మొదలెట్టేస్తారు. ఈ పుస్తకాలు బ్రిటిష్ వాళ్ళు రాశారు, లేదంటే ముస్లిం వాళ్ళు రాశారు అంటారు అన్నమాట. కాదండి, ఈ బుక్కట మనువు సంస్కృతంలో రచించిన దానికి సుజన విధేయుడు సరస్వతి వెంకట సుబ్బరామ శాస్త్రి గారు విభవ సంవత్సరము జ్యేష్ఠ శకము 1915వ సంవత్సరంలో చెన్నపురి అంటే ఇప్పుడు చెన్నైలో దీన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించారట. ముద్రణా యంత్రాలు అవన్నీ వచ్చిన కొత్తలో. శూద్రుడు ఏం చేయాలి? బ్రాహ్మణుడి దగ్గర పడుండి పని చేయాలి. పని చేయించుకున్న దానికి వాడికి నువ్వు తిన్నా మిగిలిన సద్దన్నము సద్దికూరలు వాడి మొహానేసి, పాత గుడ్డలు వాడి 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 ఏవో చినిగిపోయినవి ఉంటాయి కదా, అది వాడి మొహానేసి కట్టుకోర పండగ చేసుకొని వాడి మొహాన వేసి అలాగే బ్రతుకుతూ ఆ బ్రాహ్మణుడి కాళ్ళ దగ్గర బ్రతి ఉంటేనే స్వర్గం దొరుకుతున్నాడు శూద్రుడికి. ఇంకొక అన్యాయమైన దారుణమైన విషయం ఒకటి చెప్పేసి ముగిస్తా. ఒకవేళ బ్రాహ్మణుడి దగ్గర డబ్బు లేని పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు బ్రాహ్మణుడు డబ్బు ఎలా సంపాదించుకోవాలో కూడా ఈ పవిత్ర గ్రంథంలో చెప్పారండి. విని సిగ్గుపడదాం మనం అందరం. బ్రాహ్మణుడు సంశయము లేక తన కడ నుండి దాసుడైన శూద్రుని కడ నుండి ఆపత్ సమయమున ధనము కైకొనవచ్చును. ఏలన వానికి సొంతమగు ధనమేదీనూ లేదు, మరియు అతని ధనమును యజమానుడు గైకొనవచ్చును. కనుక బలవంతంగానైనను దాసుడి కడ నుండి బ్రాహ్మణుడు ధనము గైకొనను, రాజు అట్టి బ్రాహ్మణుడు దండనము చేయరాదు. ఎంత నీచమైన వల్గర్ బుక్ ఇది. దారుణంగా రాశారు చూసారా? బ్రాహ్మణుడి కంటే ఆపద వస్తే తన కాళ్ళ దగ్గర పడుండి సద్దందిని గంజి తాగి పాత గుడ్డలు ఏవో కట్టుకుని పడుండి దాసుడు అయిన శూద్రుడి దగ్గర కూడా ఏదైనా డబ్బులు ఉన్నాయనుకో, ఉండవు వాడి దగ్గర, పొరపాటున ఉన్నాయనుకో, దాన్ని బలవంతంగా అయినా సరే శూద్రుడు నీ దాసుడి దగ్గర నువ్వు లాక్కొని నువ్వు వాడేసుకో. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉండకూడదు. వాడి దగ్గర దాసుడి దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు మీద అధికారం యజమానికే ఉంటుంది. కాబట్టి నీకు అంతగా ఆపద సమయం వస్తే శూద్రుడి దగ్గర కానీ గబాన్ లేదని ఉంటే అది కూడా నువ్వు బలవంతంగా వాడి దగ్గర నుంచి లాగేసుకో. అలా లాగేసుకున్న బ్రాహ్మణుడికి రాజు అంటే గవర్నమెంట్ దండన విధించకూడదు. ఇలాంటి పుస్తకాన్ని మహాభక్తుడైన మనువు రాస్తాడా? భగవంతుడు ఏం చెప్పాడు? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. గీతలో స్వామి చెప్తాడు, అర్జున నన్ను అందరిలో చూడు, అలాగే నాలో అందరినీ చూడు, నిన్ను అందరిలో చూసుకో, అందరూ నీలో ఉన్నారని భావించు. అలాంటి సమత్వ దృష్టిని కలిగి ఉండు. భగవంతుడు అందరిలో ఉన్నాడు, అందరూ భగవంతుడిలో ఉన్నారు. నాలో ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో అందరిలో ఆత్మ అదే. కాబట్టి అందరూ నాలాంటి వాళ్ళే, నాలో ఉన్న వాళ్ళే, అందరిలో నేను ఉన్నట్లే, అందరూ నా ప్రతిబింబాలే. ఇలాంటి సమత్వ భావనతో ఉండు అని పరమాత్మ గీతలో సెలవిచ్చాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చేవ స్వభాగే పండితా సమదర్శన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు పండితుడు ఎవరైనా ఉంటే అతనిలోనూ, గోమాతలోనూ, కుక్కలోనూ, ఏనుగులోనూ, కుక్క మాంసం కూడా వండుకొని తినేవాడు ఎవడంటే వాడిలో కూడా నన్నే దర్శించు వాడెవడైనా ఉంటే అతడికి జ్ఞాని అని, భక్తుడు అని, ఋషి అని, యోగి అని పేరు. భగవద్గీతలో స్వామి చెప్తాడు. ఇలాంటి శ్లోకాలు భగవద్గీత నిండా కనపడతాయి మీకు. అలాంటి పరమాత్మ చెప్పిన సమత్వ భావన, పరమాత్మకు మహాభక్తుడైన మనువు పెడచెవని పెట్టి ఇలాంటి పోరంబోక పుస్తకాలు రాస్తాడా? ఆలోచించండి మీరు. పోరంబోక పుస్తకాలు, కులగజ్జిగాలు రాసుకున్న పుస్తకాలు ఇవన్నీ ఎవరిని మోసం చేస్తారు? అన్నాను మోసం చేస్తారు. ఈ బలవంతంగా రుద్దారు హిందూ సమాజం పైన. కాబట్టి మనం కొందరిని ఊరి చివర పెట్టాము, కొందరిని పేరు పక్కన లకారాలు వాడకుండా పిలిచాము. మనము బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, మొఘల్ సామ్రాజ్యం అంతం అయిపోయింది, సుల్తానులు పోయారు, అంతా అయిపోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది. ఇవాటికి లేదా వివక్ష? ఈ రోజు లేవా మాలపల్లెలు? లేదా వివక్ష హిందూ సమాజంలో? ప్రజలు భగవద్గీతను అర్థం చేసుకొని నడిచి స్వార్థం వదిలించుకోవాలి కానీ, ఆ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పిన వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి కానీ, తెల్లారు లేచిన దగ్గర పక్క మతాల వాళ్ళు వచ్చేసి మమ్మల్ని నాశనం చేశారు, మేము శుద్ధ పూసలం, మేము ఏమి ఎరగము అంటే, ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పటికీ హిందూ సంస్థలను చెప్పుకునేవి కొన్ని ఆచరణలో పెడుతున్నాయి. వాళ్ళకి ప్రాణప్రదమైన వేదంతో సమానమైన గ్రంథం ఈ దిక్కుమాలిన గ్రంథం. శంకర మౌనిక లాంటి వాళ్ళు ఏం చెప్తారు? తెల్లారు లేసిన దగ్గర నుండి ఒక పార్టీ కోసమో పదవుల కోసం ఆశపడి మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వీళ్ళు ఏం మాట్లాడతారు? మనుధర్మ శాస్త్రము హిందూ సమాజం మీద బలవంతంగా రుద్దారండి కులగజ్జిగాళ్ళు. అప్పట్లో రామానుజుల వారు వచ్చి
ఒక సమానత్వము చూపించడానికి ప్రయత్నం చేస్తే, సమాజంలో అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేస్తే 3-4 సార్లు విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. గాంధీ గారు వచ్చి అంటరానితనం, అస్పృశ్యత తప్పు, మహాపాపాలు ఇవన్నీ అనేసి సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తే మతోన్మాది ఒకడు కాల్చి చంపేశాడు. వాళ్ళ గజ్జి మతోన్మాదము నెత్తికెక్కిది ఇలా కాల్చి చంపేస్తాడు. చాలా ప్రమాదకరమైన సమాజానికి. పల్నాటి బ్రహ్మనాయుడు చెన్నకేశ్వర స్వామి ఆలయం తెరిపించేసి 4 వర్ణాల వారిని పిలిచి చాపకూళ్ళు పెడితే కరువుల్లో వరదల్లో ప్లాన్ చేసేసి చంపించేస్తారు ఆయన యుద్ధంలో, పల్నాటి యుద్ధం. ఈ ఎంటరానితనం వద్దు అని పుట్టశ్రాములు గారు దేవాలయంలోకి దళితులను అనుమతించారని 40 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారు. మనం నెత్తిని పెట్టుకుని మోసే సావర్కర్ గారు కూడా అంటరానితనం వద్దని చెప్పారు. మనం అసహించుకుని పెరియార్ రామస్వామి కూడా అంటరానితనం వద్దని చెప్పారు. మనం పాటిస్తామో పాటించాం. మాకు వాడంటే ఇష్టం, వీడంటే ద్వేషం. రెండో సంగతులు రాగద్వేషాలు కావాలి మనకు. శంకరక్క లాంటి వాళ్ళు ఇంకొందరు తిగ్గేటి మాటలు చెప్పి మేము హిందువులం, పరమ పవిత్రులం, మేము ఏనాడు ఏ వివక్ష లేకుండా ఉండేవాళ్ళము, బయట వాళ్ళు వచ్చేసి ఇవన్నీ చేసిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి 100 సంవత్సరాలు అయిందక్క, మనం ఎందుకు మారలేకపోయామక్క అన్న కూడా అక్కడెక్కడో మన బోనాల జాతర జరిగితే దళితుల్ని బానివ్వలేదు. ఇంకో గుళ్ళోకి మాదిగ వాళ్ళని మీరు రావడానికి వీళ్ళది అన్నారు. ఈ మధ్య అక్కడ కర్నూలు దగ్గర ఎక్కడో గుడి దగ్గర వేరే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ పసి పాపని చంపేశారు కొట్టుకొని. గుడిలో దేవుడు ముందు కుల వివక్ష రకరకాల ప్రాంతాల్లో కొనసాగుతుంది. నార్త్ ఇండియాలో కూడా ఉంది, ఇక్కడ ఉంది, చాలా చోట్ల ఉంది. ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి, పోలీసులు మాట్లాడుతున్నారు, ఇక్కడ కొట్టుకుంటున్నారు, ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అని గుడి దగ్గర కొట్టుకుంటున్నారు అనేసి కథనాలు వస్తున్నాయి. ఇదిగో ఈ వాట్సాప్ బ్యాచ్ వీడియోలు చేయరు ఆ విషయాలు. వీళ్ళు వీడియో చేయాలంటే కంటెంట్ పక్క మొత్తం వాడు దొరకాల, గొర్రె దొరకాల, ఎవరో ఒకరు బకరా. మన వాళ్ళు ఎన్ని చేసినా వీడియోలు చేయరు. ఎలా మారుతుంది సమాజం? ఎలా మారుతుంది సమాజం? మారాలంటే ముందు మనం చూసే దృష్టికోణం మారాలి. మనలో ఉన్న ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మానవత్వము, సమానత్వం భగవద్గీత నేర్పుతుంది. మనం పాటించలేదు. మనోధర్మశాస్త్రం గట్టిగా పాటించాం, కొలగజ్జి గట్టిగా పాటించాం. పరిణామమే మత మార్పిళ్ళు. మొత్తం మారిపోయారు. మిషనరీలు వచ్చారు, మారిపోయారంటే మరి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆధారంగా దేవుడు కావాలి. మనం గుళ్ళోకి రానిలేదు, వాళ్ళు చర్చిలోకి రానిచ్చారు, మారిపోయారు. ఏంటి దానికి ఇంకా? అరే మన తప్పు, మనం ఇప్పటికీ మన లోపాలు మనం సరి చేసుకోవాలా, లేదంటే ఇంకా వాళ్ళ మీద గొంతేసుకుని అరవాలా? నా మీదనే చెప్తున్నానండి, ఎవరి మీద నాకు కోపలేదు. ఈ శంకరక్క లాంటి వాళ్ళు, ఇదో ఈమె బ్యాచ్, ఈ వాట్సాప్ బ్యాచ్, వీళ్ళందరికీ ఈ విషయం గురించి సమాధానం ఉండదు. వీళ్ళు సమాధానం చెప్పలేరు. నా వీడియో వాళ్ళు సమాధానం చెప్పలేరు. పైగా ఇవి నిజాలు చూపిస్తూ మాట్లాడిన నన్ను హిందూ ద్రోహి, దేశద్రోహి, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయింది, ముస్లింలకు అమ్ముడుపోయింది, క్రిస్టియన్స్కి అమ్ముడుపోయింది, కాక్రోచ్ పార్టీకి అమ్ముడుపోయింది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది మాత్రమే ప్రచారం చేయగలుగుతారు వీళ్ళు. నిజాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. కళ్ళు ఉన్నా చూడలేని గుడ్డి వాళ్ళు వీళ్ళు. జై శ్రీరామ నరుసారు మచ్చుకైనా మానవత్వం కనబడని వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాట్సాప్ బ్యాచ్ మారారు సరే, కానీ మానవత్వం ఉన్న వాళ్ళు, మనసున్న వాళ్ళు, అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ మారాలండి. మార్పు మొదలైతే సమాజం మారుతుంది. కలిసి ఉంటే కరత సుఖం. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రశాంతంగా మానవత్వంతో బ్రతుకుతూ ఉంటే, విలువలతో బ్రతుకుతూ ఉంటే దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం. అర్థం చేసుకొని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళకి పొట్టకూటికి ధర్మరక్షణ. అర్థం చేసుకోవాలి, సమాజాన్ని మనం బాగు చేసుకోవాలనుకునే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిత్రులు, బంధువులు ఎవరైనా సరే మనం అందరం కలిసి సమాజాన్ని బాగు చేసుకుందాం. జై హింద్.